ఈ సంఘమునకు దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. యూదా పత్రికకి వెళ్దాం. యూదా చాలా ఈజీగా దొరుకుతుంది కదా. ఏమో కొంతమంది యూదా అంటే కూడా మళ్ళీ ఆదికాండంలో వెతుకుతుంటారు. యూదా ప్రకటనకు ముందు ఒక్కటే అధ్యాయం. యూదా 23వ వచనం చదవండి అమ్మా. వినండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఎవరికి చెప్తున్నది వాక్యము? సంఘంకు చెప్తున్నాడు దేవుడు. బిడ్డ కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు లాగండి, అగ్నిలో నుండి అందరినీ. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తున్నాడు దేవుడు అనేసి బాధ్యత సంఘానికి. ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన ఉన్నటువంటి నీవు, సంఘంలో చేర్చబడ్డ నీవు, నా కృపచేత నీవు ఒకరిని అగ్నిలో లాగుచున్నట్టుగా లాగాలి. అగ్నిలో నుండి. అగ్నిలో నుండి అంటే పాతాళంలో నుండి, నరకంలో నుంచి ఎట్లా లాగుతామండి? ఎవరు అగ్నిలో ఉన్నవారు అంటే ఈ భూమి మీద దేవుని నమ్మక, ఒకవేళ నమ్మి కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు, పాపములు చేస్తూ జీవిస్తున్న వారందరూ అగ్నిలో ఉన్నారు. వారిని సంఘములోనికి లాగండి. అంటే ఇప్పుడు నీనా పనేందమ్మా? అగ్నిలో ఉన్న వారిని సంఘములోనికి లాగాల. ఎందుకంటే నువ్వు హైట్లో ఉన్నావు కదా, వారిని లాగాలంట సంఘములోనికి. లాగి ఏం చేయాలా? రక్షించు. అంటే ఇప్పుడు సంఘముగా నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? దేవుడు నశించు వారిని రక్షించాల, సంఘములోనికి లాగాల. అంటే నాశనమునకు జోగుతున్న వారు నరకములో, అగ్నిలో జోగుతున్నారు అని వారిని సంఘములోనికి లాగాల. ఎంతమందిని సంఘములోనికి సభ్యులుగా లాగినావు? లెక్క అడిగేది అదే. ఎన్ని ఆత్మలను రక్షించినావు అంటే నేనే తొవ్వలు ఏమనలే ప్రభు, నేనే రోజు ప్రార్థన చేసుకుంటాడు, పోటు నడు అంటాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. నేను పనే చేయలేదు ప్రభు, నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఇక నేనే రోజు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. ఎవరితో మాట్లాడలేకూడదు తెలుసా ప్రభు? ఎవరు మాట్లాడుతున్నట్టు ఉంటాడు. నేను పంపించిందే మాట్లాడమని, నేను పంపించిందే మాదిరికరంగా ఉండమని, నేను పంపించిందే వాళ్ళని సంఘంలోకి లాగమని. ఏ పని చెయ్యను, నాది నేను బాగున్నానంటే కూడా పరలోకం పోవడం కష్టమే. ఎందుకంటే పేతురులో ఉంటది, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. అంటే నీతిమంతుడు కూడా రక్షింపబడము అనేటటువంటిది, పరలోక రాజ్యం పోవడం అనేది డౌట్ అంటుంది అక్కడ. హల్లెలూయా. అంటే మీరంతా ఎవరు అనేసంటే రక్షించే రక్షకులు. ఎవరు నువ్వు? గట్టియపు రక్షకులువా? రక్షకుడు ఎవరండి? రక్షకుడు అంటే ఏంది అమ్మా? బాబు నువ్వు ఎవరైనా, నువ్వు ఎవరన్నమాట? రక్షకుడు. ఇక్కడ రక్షకులు రా. ఓబద్య ఇప్పుడు చదివింది. నేను మళ్ళీ ఓబద్య తీసేటప్పుడు నేను మళ్ళొకసారి దాన్ని చదువుతా. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లు రక్షించుడి. ఇప్పుడు రక్షించేవాడు ఏమవుతాడు చెప్పాలా? రక్షకుడే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరు? కుటి ఎవరు? హల్లెలూయా. మనమేంది బ్రదర్ రక్షకుడు అంటావు? యేసు కదా రక్షకుడు. అందుకే నేను ఏ పని పాట చేయకుండా నా బతుకు నేనే బతుకుతున్నా బ్రదర్. నేను రక్షకుడు ఏంటి? ఓబద్య అది కూడా ఒకటే పేజ్ ఉంటుంది.
దొరికిందా? ఊరు జరి అన్నో ఉంటుంది. ఏమి 21వ వచనం చదవండి ఒకసారి. అక్కడ చూడండి, ఏశావు యొక్క కొండకు బాగినండి తీర్పు తీర్చుటకు, అది సీయోను కొండ. ఏదంటే ఎత్తైన ఎక్కలేని కొండ పైన ఉన్నటువంటి సంఘం అనబడే మందిరం అనబడే సంఘం. సీయోను కొండ పైన రక్షకులు పుట్టుదురు. హల్లెలూయా. చాలు, అర్థం ఇలియాదా? ఇప్పుడు మనము సీయోను కొండ పైన ఎవరు పుడతారంటుండు? రక్షకులు పుట్టుదురు. అంటే ఇప్పుడు మనం అంతా ఎవరము చెప్పండి? పాపం నేను పలికిస్తలే, నేను దోషమైంది కానీ నేను పలికించేది. మనము రక్షకులుగా దేవుడు పెట్టినాడు. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగి రక్షించుడి. క్రైస్తవుడు చేయవలసిన పని రక్షించడం, ఒకరిని రక్షణలోనికి నడిపించడం. ఈ సభ అదే. ఒక్కరి మనసు కదిలితే చాలు ఒక్కొక్క మీటింగ్లో. హల్లెలూయా. వినగానే మారకపోతుండొచ్చు. నేను అనుకుంటా ఈరోజు ఒక వాక్యం చెప్పిన వినగానే మారకపోతుండొచ్చు, కానీ ఏదో ఒక స్థితిలో నేను చెప్పబడిన దేవుడి ద్వారా పలికింపబడినటువంటి ఆ వాక్యము ఆ మనిషిని మార్చేస్తుందని నమ్మకం. హల్లెలూయా. ఎప్పుడు రాకపోతే ఒక రోజును పడకన పడ్డప్పుడన్నా సరే ఈ మాటలు నీకు ఏదో ఒకటి గుర్తు రాక మానవు, నువ్వు రక్షింపబడక మానవు. హల్లెలూయా. చూద్దాం చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి బిడ్డ, సంఘమును రక్షించి ఆ సంఘముకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే రక్షకులుగా చేసి అందరినీ రక్షించండి అంటున్నారు. అంటే ఇట్టి విధంగా మనము సువార్తను ప్రకటిస్తూ అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించాలా. వాక్యం దొరకట్లే, పర్వాలేదులే అనుకుంటే ఒకరోజు వాక్యం దొరకకపోతే తూర్పు దిక్కు నుంచి పడవర దిక్కు, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు బిడ్డ నువ్వు ఎంత తిరిగినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. జాగ్రత్త. కొలస్సీ 1:28 ఇప్పుడు చదవండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు, చూడండి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట పరిశుద్ధునిగా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట, నా క్రీస్తు ఎదుట నేను నిలవబెట్టవలనని ప్రతి మనుషుని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకంటే సీయోను కొండ పైన రక్షకులుగా పెట్టినాడు. మా పని ఏంటంటే అందరిని రక్షించడం. మేము రక్షకులమ్మని. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, దేవుని పని చేస్తేనే పరలోకం, లేకపోతే లేదు. ఏంటి దేవుని పని? ప్రకటించాల, ప్రచురించాల, పాలి భాగస్తులుగా ఉండాల, సంఘము కలిసి అనేక నశించే ఆత్మలను రక్షిస్తూ ఉండాల, రక్షణలోనికి నడుపుతుండాల. ఇది దేవుడి పని. చేస్తూ 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 చచ్చిపోవాల. కానీ అందరు ఎట్లా చచ్చిపోతారు? సొంత పనులు చెప్పాల చేస్తూ 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 చచ్చిపోతారు. హల్లెలూయా. అట్లా చనిపోయిన మళ్ళీ సమాధి మీద ఏముంటది? నా పరుగు గురి యొద్దకే పరిగెట్టి తిని రాయ కదా బోం క్రియ. హల్లెలూయా. రక్షకులుగా చేసినాడు. రక్షించాల. అపోస్తలులు చేసింది అదే. ఈరోజు నువ్వు నేను చేయవలసింది అదే.